ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మ్యాక్బుక్ లెర్నింగ్ సిరీస్ 11లో ఉన్నాం. మనం మ్యాక్బుక్ సిరీస్ 11లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మన 2 ఫింగర్స్ని ట్రాక్ ప్యాడ్ మీద పెట్టి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్కి మనము ఫోల్డర్ మీద కింద యునైటెడ్ ఫోల్డర్ అని వస్తుంది, దాని కింద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. దాన్ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేసి మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక పేరు ఇస్తా. ఇట్లా ఇచ్చిన తర్వాత అట్లనే వదిలేదు, ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కి క్లిక్ చేస్తే అవుతుంది. ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి అని అంటే దీని మీద ఒకటే ఫింగర్ని ట్రాక్ ప్యాడ్ మీద ప్రెస్ చేసి ఇట్లా జరపాలి. ఇక్కడ పెట్టిన ఇక్కడ కూడా వద్దు అని అంటే ఇక్కడ పెట్టుకుంటా, అట్లా ఏడుగానే జరపవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేయడం అది ఒకవేళ అదే ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి డిలీట్ నొక్కాలి. లేదు అంటే మూవ్ టు బిన్ పోయింది. జస్ట్ 2 ఫింగర్స్ ట్రాక్ ప్యాడ్ మీద పెట్టాలి. పెట్టి క్లిక్ చేసి ఆడ న్యూ ఫోల్డర్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ టర్మినల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు కదా, టర్మినల్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే టర్మినల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒకసారి ఇట్లా యాప్స్ అన్నీ ఎలా అంటారో ముందు వీడియోలో చెప్పాను. యాప్స్ అన్నీ ఒకసారి తెచ్చినాక టర్మినల్స్ అంటే ఓపెన్ చేయాలి. దీని గురించి ఫుల్ వీడియో కావాలి, మళ్ళీ టర్మినల్స్ గురించి ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ వెళ్ళి కామెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీలాగా మీ ఫ్రెండ్స్ కూడా చూసుకొని మ్యాక్బుక్ ఎలా వాడాలో నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ seeing my series. Thank you all.